స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నమస్తే రమగారు. నమస్తే రమగారు, కొన్ని పనులు చేసేసిన తర్వాత ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, అనవసరంగా చేశాను ఈ పని, చేయకుండా ఉంటే ఎంత బాగుండేది, ఈ పని చేయటం వల్ల ఈ ఇబ్బంది వచ్చిందని మనకి మనమే గుర్తిస్తాం. ఎంత బాధపడతామో, ఆ రోజు వెనక్కి వెళ్తే బాగుండు, నిజంగా అది జరగకుండా ఉండుంటే బాగుండు, అంతలా కొమిలిపోతూ ఉంటాం. మనకు తెలుసు చేయకూడదని కూడా, కానీ ఎందుకు చేస్తాం అది? విధి బలీయమైంది. అంతేనా రమగారు? డెఫినెట్గా కర్మ దుర్విపాకం వల్ల చేస్తాం జయ. మన కర్మ ప్రకృతి మన దాని వైపుకి నడిపిస్తుంది. ఎంత వద్దన్నా మనకి ఇష్టం లేని పనులు కూడా ఆ రోజు ఏమిటో చేసేస్తాం. ఒక డెస్పరేషన్ వచ్చేస్తుంది. ఆ డెస్పరేషన్స్కి మనని గురి చేసేదే మన కర్మ. విధి ప్రకృతి శక్తి మనని ఆ వైపుకి తోసిస్తుంది. అది చేయకూడదు అనుకుంటూనే కూడా చేస్తాం కదా కొన్ని మరి మాట కూడా విసరకూడదు అనుకుంటూనే ఒక మాట అనేస్తాం. అనకుండా ఉండాల్సిన నాలుగు పీక్కుంటాం. తర్వాత జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంది. చాలా డ్యామేజ్లకి ఆది సూత్రం ఒక్క పాయింటే ఉంటుంది. ఒక్క విషయమే, ఒక్క పనే, ఒక్క మాటే, ఒక్క రోజు, ఒక్క గంట, ఒక్క నిమిషమే కూడా ఉంటుంది. ధర్మరాజు మహా జ్ఞాని. అవును కదా. సశరీరంగా స్వర్గ ప్రవేశం చేయగలిగినవాడు యమధర్మరాజు అపరావతారం. ఆయన వంశమాత్రంతో జన్మించి ఎంత ధర్మాత్ముడుగానో ఉన్నాడు. ఆఖరి ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేయడానికి ధర్మరాజు చెప్పిన ఒక్క వాక్యం వల్ల అస్త్ర సన్యాసం చేశాడు. ఎందుకంటే అతను అబద్ధం ఆడడాన్ని నమ్మకంతో అంత గట్టివాడు. మరి సప్త వ్యసనాల్లో ఒకటైన జూదానికి ఎందుకు తలొగ్గాడు? అవును రమ్మగారు. ఎందుకు? దానివల్ల ఎంత అవమానపడ్డారు, ఎంత క్షోభను అనుభవించారు. కథకే కారణమైంది, ఎంత మహావినాశనానికి కారణమైంది అది కదా. అయితే ఈ విషయాన్ని వ్యాస మహర్షి జనమేజయుడికి చెప్పారట. జనమేజయుడు అడిగాడు, ఈయనంత అద్భుతమైన వాడు కదా మా తాత, ఎవరి ముత్తాత, మా ముత్తాత చాలా గొప్పవాడు, ఆయన ఎందుకు ఈ పని చేశాడు? అది చేయకుండా ఉంటే మహాభారత యుద్ధం అయ్యేది కాదు కదా. మహాభారత యుద్ధంలో మా తాత అభిమన్యుడు చనిపోయేవాడు కాదు కదా. కురుక్షేత్రం జరిగేది కాదు కదా. అవును అని అడిగితే వ్యాసుల వారు చెప్పారట, విధి బలీయమైంది నాయన, మన కర్మ మనని ఆ వైపుకి లాక్కెళ్ళిపోతుంది, దానికి ఎదురు తిరగలేం మనం. వద్దని తెలిసినా సరే ఆ క్షణానికి మన విధి మన వల్ల ఇది జరగాలంది, అది చెడిపోవటం మన చేతిలో ఉంది, అందుకని చేయించేస్తుంది. అంటే జనమేజయుడు కామ్గా ఉన్నట్టు, ఆయనకు నచ్చల ఆ సమాధానం. ఇది బలీయమైంది, సాటిస్ఫై. ఇప్పుడు కర్మ దురిపాకం, కర్మ అనగానే కోపం వస్తుంది. ఇప్పుడు నువ్వు కూడా అలాగే అన్నిటికీ అదే సమాధానం చెప్తారేంటి రమ్మగారు? అవును, అవునా? అనిపిస్తూ ఉంటుంది కదా, చేసేయన్ని చేసేసి అది కర్మ అనుకుంటే ఎట్లా అనిపిస్తుంది? అలాగా అనిపిస్తుంది. నీ రెగ్యులర్ క్వశ్చనే అది. అవును. అయితే ఇప్పుడు ఈయన అన్నట్టు వ్యాస మహర్షి, సరే నువ్వు సాటిస్ఫై అవ్వలేదని తెలిసింది ఆయనకి. అబ్బాయి సరే నేను వెళ్ళొస్తాను, రేపు ఒక గుర్రాల బేరం వస్తుంది నీ దగ్గరికి, ఏ గుర్రం కావాలంటే ఆ గుర్రం కొను, అందులో ఒక నల్ల గుర్రం ఉంటుంది, ఆ గుర్రం మాత్రం కొనకు, కొనద్దు. కొన్నా సరే దాని మీద ఎక్కద్దు, ఎక్కాలనిపించినా సరే దాని మీద స్వారీ చేసినా ఉత్తరపు దిక్కుకు మాత్రం వెళ్ళద్దు. ఉత్తర దిక్కుకు వెళ్ళినా సరే అక్కడ ఒక అందమైన అమ్మాయి కనపడుతుంది, ఆమెను మాత్రం వివాహం చేసుకోవద్దు అని చెప్పాడు. బాగుంది. మరుసటి రోజున బోలెడన్ని గుర్రాలు వచ్చినాయి. గుర్రాల బేరం ఆడుతుంటే నల్లటి గుర్రం ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈయనకి మనసు లాగింది. మరి లాగదు, వద్దన్నాడు కదా, అటు వెళ్ళింది. గుర్రాన్ని కొనద్దు, కొన్నా ఎక్కద్దు అన్నాడు. ఎక్కను, నేను కొంటాను అంతే. కొన్నా ఎక్కద్దు అనేది ఉంది కదా క్లాజు, కొందాం ఇప్పుడు ఎక్కద్దు అని చెప్పి నల్ల గుర్రాన్ని కొన్నారు. నల్ల గుర్రాన్ని కూడా కొన్నారు, శాలలో కట్టేశారు. రోజు శాలలోకి వెళ్తుంటే నల్ల గుర్రం రమ్మంటూ ఉండేది, బలిష్టంగా ఉండేది. దాన్ని అది చూస్తే చాలా ఉద్రేకం కలుగుతుంది, ఈ గుర్రం మీద ఎక్కి స్వారీ చేసేయాలి అని. సరే ఏమనిపించింది, ఎక్కినా ఉత్తర దిక్కుకి వెళ్ళొద్దు అన్నాడు. ఎక్కుదాం, ఉత్తర దిక్కుకి వెళ్ళకుండా ఉంటే సరిపోతుంది కదా. అందుకని ఏం చేశాడు, సరే గుర్రానికి కళ్ళెం అది వేయించి జీనేయించుకుని 3 దిక్కులకి తిరిగేవాడు. కొన్నాళ్ళు తిరిగాడు. తిరిగాక ఏమనిపించింది, ఉత్తర దిక్కులో ఏముందో చూద్దాం, అక్కడ ఒక అమ్మాయి కనపడుతుంటే అమ్మాయి కేసు చూడద్దు అంతే కదా అని చెప్పి ఉత్తర దిక్కు కూడా వెళ్ళాడు. అక్కడ ఒక మహాద్భుత సౌందర్యవతి కనపడింది. ఎంత
బాగుందో. చూడకుండా వచ్చేసాడు. ఆ అమ్మాయే పిలిచింది. ఉమ్. పిలిచాక ఇంకేముంది, దగ్గరికి వెళ్ళాడు. ఆ అమ్మాయి నన్ను వివాహం చేసుకోమని అడిగింది. గాంధర్వ విధిని వివాహం చేసేసుకున్నాడు. వద్దని ఉంది కదా బోధ. అప్పుడు ఆగలేకపోయాడు, డెస్పరేట్, చేసేయాలనిపించింది. ఎంతమందికో మనం ఈ పని చేస్తున్నాం, ఇది పరమ తప్పు, మహాదోషం అని తెలుస్తుంది జయ. తెలుసు లోపల, సబ్కాన్షియస్లో ప్రతి వాడికి ధర్మం సునిశ్చితంగా ఉంటుంది లోపల, ఇది తప్పు అని. కానీ బుద్ధి కర్మానుసారిణి, అంతే. చేసేస్తారు. ఉమ్. అక్కడి నుంచి వివాహం చేసుకుని తీసుకొచ్చేసాడు. గాంధర్వ విధిని వివాహం చేసుకున్నాడు. అసలు ఎంత సౌందర్యవతో ఆవిడే ఇంటికి తెచ్చాడు. ఆవిడ కొన్ని వేల మంది బ్రాహ్మణ్యానికి గంగానదీ తీరంలో పెద్దగా క్రతువు ఏదో చేసి భోజనాలు పెట్టాలని కోరుకుంటున్నానంది. అందరినీ పిలిచారు. ఎంతమందినో. ఈవిడ మంచి రసోత్తరమైన వస్త్రధారణ కూడా చేస్తుంది ఆవిడ. ఈ మహాద్భుత సౌందర్యవతి బ్రాహ్మణ్యం అందరికీ దక్షిణలు ఇస్తుంటే ఒక యువ సన్యాసి ఆమెను చూసి ఒక లోబడినట్టుగా ఒక ఫ్లర్ట్ చేసాడు ఆమెతోటి. యువ బ్రహ్మచారి ఎవరో. ఆవిడ వలవలా ఏడ్చేస్తూ, ఇంకేముంది, వీడు నాతో ఏదో కనుకొట్టినట్టు మాట్లాడాడు, వీడు నాతో అదోలా ప్రవర్తించాడు, దుర్మార్గుడు అని తెగ ఏడ్చేసింది. ఏడ్చేస్తే నా భార్యని ఏడిపిస్తే ఊరుకుంటాడా ఎవరైనా? భార్యని కామెంట్ చేస్తే అదే. కత్తి తీసి తెగటార్చేసాడు ఈయన జనమేజయుడు. ఆ. ఎలాంటి వాడు? మెడ నరకగారు, హర్రే బ్రాహ్మణ హత్య చేశానే, ఇంత పాతకానికి ఎందుకు ఒడిగట్టాను నేను అని విపరీతమైన దుఃఖంలో మునిగాడు. మరుక్షణం వేస మార్చి వచ్చింది. మాయంతా తొలగిపోయింది. మొత్తం అయిందంతా మాయే. ఇలా కర్మానుసారిణ అవుతుంది బుద్ధి. ఇలాంటిది నీకు సంప్రాప్తి ఇచ్చాలంటే నువ్వు అక్కడ ఒక మెట్టు తప్పు మెట్టు ఎక్కాలి. అదే నేను ఇట జారుడు మెట్లు మనం ఏం చేస్తాం, ఒక గోలికాయతో కొడితే అది ఇలా 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 తిరిగి ఒక బాణానికి కొడుతుంది, అది వెళ్ళి ఎవరినో చంపుతుంది. ఇప్పుడు ఈ బాణాన్ని చంపింది నువ్వు కాదు, ఈ బాణంతో చంపింది నువ్వు కాదు, కానీ దాని మొదలెక్కడుంది? నువ్వు కొట్టిన గోలికాయ. అంతే. గోళీలు ముట్టుకోవద్దు అనే బోధ ఉంది నీకు. ఒకదాన్ని ముట్టుకుంటే ఏమవుతుంది అనుకుంటావు నువ్వు, చివరికి ఇది జరుగుతుంది. ధర్మరాజు కేవలం విధి ప్రేరితంగానే చేశాడు. వద్దని చెప్పినా చేశావు నువ్వు, తప్పని తెలిసినా ఆడాడాయన. అది మహాసంక్షోభానికి కారణమైంది. ఎప్పుడూ కూడా దాన్ని మనం భగవద్గీతలో చెప్తారు, దాని నుంచి తప్పించుకోలేరు. విధి నుంచి, ప్రకృతి నుంచి కర్మానుసారం నీకు నువ్వు ఆ క్రియలకి లోబడిపోతావు. అది అక్షర సత్యం. ఎంత పెనుగులాడినా నువ్వు వెనక్కి రాలేవు. ఎంత దైవబలం కావాలో దానికి, ఎంత ఆత్మనిగ్రహం కావాలో మనకెక్కడుంటుంది? కలికాలం ఇది. ఇక్కడ దైవబలము ఎక్కువ ఉండదు, తాత్కాలికంగా ఉంటాయి దైవబలాలు. ఉంటుంది, తక్కువ ఉంటుంది, అప్పుడప్పుడు ఉంటుంది, ఎల్లప్పుడూ నీతో ఉండదు గొడుగులాగా. ప్రతి ఎండలోనూ నీ గొడుగు పట్టదు ధర్మం, అప్పుడప్పుడు ఉంటుంది. దైవం కూడా అంతే. ఇక నీకు సంయమనం అంటావా, అది అసలు మొదలే ఉండదు ఈ కాలంలో. కలికాలం వచ్చేస్తోంది కాబట్టి అది ఉండదు నాయన. సో విధిరాతకు తల వంచాల్సిందేనా? తల వంచాల్సిందే, అది తప్పదు. ఇప్పుడు మనం పోరాడాలి దాని నుంచి తప్పించుకోవడానికి. ఒక్కొక్కసారి తప్పుదాకా వెళ్ళి కూడా కొంతమంది వెనక్కి వస్తారు. వాడికి ఒక ప్రచండమైన ఆత్మశక్తి ఉన్నవాడు. తక్కువ ఉంటారు కదా జయ. అవును కదండి. దాని నుంచి తప్పించుకోలేము. పోనీ తర్వాత ఏం చేయాలి? ప్రాబ్లం మేనేజ్మెంట్ అయినా చేయగలగాలిగా మనం. చెడిపోయింది, దాన్ని సరి చేయడానికి ధర్మబద్ధమైన ప్రయత్నం ఏదైనా చేయాలి. ఇది కథ. అద్భుతం. నమస్తే అండి. నమస్తే.